హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే నేడే యోగా ఉత్సవం. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అండి. సో మనము జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఏదైతే మన భారతదేశం అనేది ఖచ్చితంగా యోగా డే అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి 2014లో ఒక ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాని ప్రకారము 2014 జూన్ 21వ తారీఖు నుంచి సో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నామన్నమాట. సో ఈ సంవత్సరము ఏదైతే మనకి 2023 సంబంధించి ఇది 9వ ఎడిషన్ అండి. అంటే 9వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తాం మనం. అయితే నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ ఇప్పుడు అమెరికాలో ఉండడం జరిగిందండి. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని ఈ సంవత్సరము మనం ఏదైతే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంటుందో సో అక్కడ ఆ యొక్క ఆఫీస్లో ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అధికారికంగా అని చెప్పేసి చెప్తామున్నాము. అయితే నరేంద్ర మోదీ గారితో పాటుగా ఏదైతే మనకి యుఎన్ఓలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. అదేవిధంగా మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి సో యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్లో ఒక ఆర్గానే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఆ జనరల్కి సంబంధించి ఆ అసెంబ్లీ ప్రజెంట్ ఇప్పుడు 77వ సెషన్ నడుస్తూ ఉందండి. ఆ 77వ జనరల్ అసెంబ్లీ హెడ్ ఎవరైతే ఉన్నారో సాబా కరోసి అతని పేరండి, సాబా కరోసి. సో అతను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము, సో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పేసి సో ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో మనకి ఇంటర్నేషనల్ యోగా డే సో మనకి జూన్ 21వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2014 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది 9వ ఎడిషన్. దీంట్లో భాగంగా 2023కి సంబంధించి థీమ్ మనం చూసినట్లయితే అంటే ఇతివృత్తం చూసినట్లయితే యోగా ఫర్ వసుధైక కుటుంబం అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ కొంచెం ఏదైతే 2023 సంబంధించి థీమ్ చూసినట్లయితే సో యోగా ఫర్ వసుధైవ కుటుంబకం అని చెప్పేసి ఇట్ ఈజ్ సంస్కృత్ వర్డ్ అండి, సంస్కృతం వర్డ్ అది. సో జనరల్గా మనము G20 థీమ్ ఒకటి ఉంటుందండి. సో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అని చెప్పేసి సో దానికి రిలేటెడ్గానే ఈ యొక్క థీమ్ని కూడా మనము దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇట్లా దీనికి సంబంధించిన థీమ్ అయితే యోగా ఫర్ వసుధైవిక కుటుంబకం అని చెప్పేసి దీని థీమ్ ఉంటుంది. సో ఈ పాయింట్తో పాటు ఇక్కడ మనము ఏదైతే మనకి 77వ సెషన్ అధ్యక్షుడు సాబా కరోసి అని చెప్పేసి అన్నామో సో ఇక్కడ మనకి 77వ సెషన్ అధ్యక్షుడు వచ్చింది. అంటే తెలుగులో చెప్పాలంటే సాధారణ సభ అంటామండి. ఇందులో మనం యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటే యుఎన్జిఏ. సో దీని యొక్క 77వ సెషన్ అనేది 2022 సెప్టెంబర్ 5 నుంచి సో మనకి 2023 సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతూ ఉంటుందండి. సో ఆల్రెడీ 78వ సెషన్ అధ్యక్షుడిగా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మనకి 78వ సెషన్ సో మనకి ఈ యొక్క సెషన్ అధ్యక్షుడిగా అండి సో మనకి 78వ సెషన్ అధ్యక్షుడిగా మనకి డెన్నిస్ అండి. సో మనకి డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి సో మనకి ఫ్రాన్సిస్ అండి. సో మనకి ఫ్రాన్సిస్ అనే వ్యక్తి అండి. ఇతను వచ్చేసరికి మనకి ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఇతన్ని కూడా ఇతన్ని రీసెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. సో 78వ సెషన్ ఈ యొక్క పదవీ కాలం అంటే ఆ టెన్యూర్, ఆ సెషన్ యొక్క టెన్యూర్ చూస్తే 2023 సెప్టెంబర్ 5 నుంచి 2024 సెప్టెంబర్ 5 వరకు ఈ యొక్క 78వ సెషన్ నడుస్తూ ఉంటుంది అనే పాయింట్ మనం ప్రీవియస్లో కూడా కవర్ చేయడం జరిగింది. సో చాలా ఎగ్జామ్లో కూడా ప్రజెంట్ మనం ఎన్నవ సెషన్లో ఉన్నాము అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ ఎవరు అంటే సాబా కరోసి. ప్రజెంట్ 77వ సెషన్ జరుగుతూ ఉంటుంది. 1 సంవత్సరం మాత్రమే టెన్యూర్ ఉంటుందండి వాళ్ళకి, సంవత్సరం మారిపోతూ ఉంటారు. సో 78వ సెషన్కి సంబంధించి అంటే 2023 సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 2024 సెప్టెంబర్ 5 వరకు ఉంటుంది ఆ 78వ సెషన్. దానికి హెడ్ ఎవరు అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఇతను వచ్చేసరికి ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఈ రెండు కూడా ఇక్కడ మనం కవర్ చేయాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే యోగాకు సంబంధించి థీమ్ ఒకటి 2014 నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇది 9వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్లో రిషికేశ్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. దాన్నే నిక్ నేమ్ అండి, దాని యొక్క నిక్ నేమ్ యోగా సిటీ అని చెప్పేసి కూడా అంటామండి దాన్ని. సో మన భారతదేశంలో కొన్ని నిక్ నేమ్స్ కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, పింక్ సిటీ ఆఫ్ ఇండియా, సో ఇలా అండి చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, ఇలా నిక్ నేమ్స్ ఉంటాయి కదండి. అట్లానే మనకి యోగా సిటీ అని చెప్పేసి దేనికి పేరు అంటే రిషికేశ్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో మనకి యోగా సిటీ అని దేన్ని అంటారు, యోగా
సిటీ అని చెప్పేసి మన భారతదేశంలో ఏ ప్లేస్ అంటారు యోగా సిటీ అంటే రిషికేష్ అండి. సో మనకి రిషికేష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది నిక్ నేమ్ కింద ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది రిషికేష్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైభవంగా జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి ఈరోజు రథయాత్ర మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే రథయాత్ర ఏ స్టేట్లో జరిగిందని చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఒడిశాలో జరుగుతుందండి. పూరి అనే ఒక డిస్టిక్లో ఈ యొక్క రథయాత్ర జరుగుతూ ఉంటుంది. జనరల్గా దీన్ని జగన్నాథ స్వామి టెంపుల్ రథయాత్ర అని కూడా అంటారు. జనరల్గా ఈ రథయాత్ర ఏ టెంపుల్ దగ్గర జరుగుతుందంటే జగన్నాథ టెంపుల్ దగ్గర జరుగుతుందండి. సో మీ అందరికీ తెలిసిందే కోణార్క్ సన్ టెంపుల్ అని చెప్పేసి జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి ఈ రెండు కూడా ఒడిశాలలో బాగా ఫేమస్. సో దీంట్లో పాటుగా ఇక్కడ మనము ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టెంపుల్స్ కానివ్వండి, ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ యొక్క పూరి రథయాత్ర గురించి కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఈ రథయాత్ర ఏ స్టేట్లో చేస్తారంటే అందరూ చదువుతారండి. బట్ దీనికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరైతే ఈ యొక్క రథయాత్ర ఉంటుందో ఈ రథయాత్రకు సంబంధించి ఈ యొక్క జగన్నాథ రథయాత్రకు సంబంధించి సో ఆ రథం పేరేంటి, స్వామివారి రథం పేరేంటి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఎన్ని చక్రాలు ఉంటాయని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఈ యొక్క జగన్నాథ టెంపుల్ని మరొకటి ఏమని పేరుతో పిలుస్తారని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క జగన్నాథ టెంపుల్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేశాడు అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం, తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దామండి. సో ఇక్కడ మనం చూస్తే వైభవంగా జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి అంటున్నామండి. అంటే ఈ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే ఒడిశా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి పురిలో జగన్నాథ టెంపుల్ ఉంటుందో ఈ జగన్నాథ టెంపుల్లో ఈ రథయాత్ర జరుగుతుంది. అయితే ఈ రథయాత్రలో భాగంగా ఇక్కడ మీరు చూస్తే నంది ఘోష్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ నంది ఘోష్ అండి. సో మనకి నంది ఘోష్ అని చెప్పేసి సో అదేవిధంగా మనకి తాళధ్వజ అని చెప్పేసి దర్పదళన్. సో ఇవన్నీ రథాల పేర్లు అండి, గుర్తుంచుకోండి. రథాల పేర్లు అంటే మొత్తం 3 రథాలు ఊరేగింపులు జరుగుతాయండి. సో ఇక్కడ 3 రథాలు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. అవేంటి అంటే ఒకటి వచ్చేసరికి నంది ఘోష్ అనే రథం. ఈ రథం ఏ స్వామి యొక్క రథం పేరు అంటే సో జగన్నాథ యొక్క రథం పేరు అండి. అంటే జనరల్గా జగన్నాథుడు అంటే ఏం లేదండి, లైక్ శ్రీకృష్ణుడి అవతారమే. అంటే శ్రీకృష్ణుడి యొక్క తోబుట్టువులే సో బలభద్రుడు మనకి సుభద్ర అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళ యొక్క అంటే ఆ యొక్క గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల యొక్క విగ్రహాలను ఈ యొక్క రథాలపై ఊరేగిస్తడం జరుగుతూ ఉంటుందండి. అందువల్ల ఈ యొక్క జగన్నాథుడి యొక్క రథం పేరు ఏంటి అంటే నంది ఘోష్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బలభద్రుడి యొక్క రథం పేరు తాళధ్వజ అని, అదేవిధంగా సుభద్రల యొక్క రథం పేరు దర్పదళన్ రథం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఈ రథాల మీద స్వామివారిని తీసుకొచ్చి సో అక్కడ ఏదైతే మనకి గుండీచా అనే ఒక మందిరం ఉంటుందండి, గుండీచా అనే ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ స్వామివారిని మళ్ళీ గర్భగుడిలోకి తీసుకొస్తూ ఉంటారనమాట. సో ఇలా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నందిఘోష రథం ఒకటి, తాళధ్వజ రథం ఒకటి, దర్పదళన్ రథం ఒకటి. ఇవి ఎవరి రథాలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి పూరి శంకరాచార్యుని నిశ్చలానంద సరస్వతి స్వామి వారే మొత్తం ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూస్తూ ఉంటారండి. సో ఆలయానికి ఒక ప్రధాన అర్చకుడు ఉంటాడు కదా, ఆయనే మనకి నిశ్చలానంద సరస్వతి మొత్తం ఈ పూజల మొత్తాన్ని చేస్తూ ఉంటారు. సో ఇతని పేరు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనము ఇది జరిగిందండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాము. ఏదైతే మనకి ఈ యొక్క పురి నగరంలో అంటే ఒడిశా రాష్ట్రంలో జగన్నాథ టెంపుల్ని సో కట్టిన వ్యక్తి అండి. మనకి పూర్వ చరిత్రలోకి వెళ్తే ఎవరైతే మనకి ఇంద్రదమ్ను అని చెప్పేసి ఒక మహారాజు ఉంటారండి, ఇంద్రద్యుమ్న అంటే అప్పట్లో మరి పేర్లు అలానే ఉంటాయి కదండి. ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు భార్యే గుండీచా. సో మనకి గుండీచా అండి. ఈ గుండీచా దగ్గరికి తీసుకెళ్తారని చెప్పేసి ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆమె కూడా అక్కడ ఒక మందిరాన్ని కట్టిందండి. సో ఆ మందిరానికి స్వామివారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పేసి చరిత్రకారులు ఆ యొక్క చరిత్ర పుస్తకాల్లో అలా ఉంది. సో ఇక్కడ ఈ గుండీచా మందిరానికి వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్ యొక్క జగన్నాథ టెంపుల్ని కట్టించిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు కట్టించారు. ఆఫ్టర్ దట్ తర్వాత మనకి పునర్నిర్మాణంలో భాగంగా అంటే రీడెవలప్మెంట్లో భాగంగా చూసినట్లయితే అనంతవర్మన్ చోడగంగరాజు అనే వ్యక్తి అండి. అనంతవర్మన్ చోడగంగరాజు అనే వ్యక్తి దాన్ని రీడెవలప్మెంట్ చేశారు అని చెప్పేసి సో మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఇక్కడ మనకి ఈ యొక్క జగన్నాథ టెంపుల్ అండి. సో మనకి
జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ టెంపుల్నే వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో వైట్ పగోడా ఆఫ్ ఇండియా అంటే సో ఏదైతే మనకి గర్భగుడి ఇక్కడ ఉంటుందో ఈ గర్భగుడి పైన ఎట్లా ఒక ఎత్తుగా ఉంటుంది చూసారండి, ఒక త్వచంలాగా ఉంటుంది, దాన్నే మనము పగోడా అంటాము. అంటే ఇట్ ఈజ్ ఏ సంస్కృతం వర్డ్ అండి, సంస్కృతం వర్డ్. సో మనకి పగోడా అంటాం. సో ఇదంతా మనకి వైట్ రాయితో బిల్డ్ చేశారండి, కట్టడం జరిగింది. అందువల్ల దానికి వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. బ్లాక్ పగోడా ఆఫ్ ఇండియా అంటే కోణార్క్ సన్ టెంపుల్, అది ఒక నల్ల రాతితో కట్టడం వల్ల దాన్ని బ్లాక్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ జగన్నాథ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారండి. అంటే తెల్లరాయితో సో దాన్ని నిర్మించారు కాబట్టి గర్భగుడి పైన ఇలా ఉంటుంది చూసారండి. సో దాన్ని పగోడా అంటాం అనమాట. దాన్ని కట్టింది వైట్ రాయితో కాబట్టి వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. చిలికా లేక్ దగ్గరలో ఉంటుందండి ఈ యొక్క టెంపుల్ అనేది. చిలికా లేక్ జనరల్గా కూడా చిలికా లేక్ ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడుగుతారు. చిలికా లేక్కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క టెంపుల్. సో ఈ టెంపుల్ కట్టిన వ్యక్తి ఎవరు అంటే సో కొంచెం బాగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే మాత్రం ఇంద్రద్యుమ్న. కొంచెం రీడెవలప్మెంట్ చేసింది ఎవరు అంటే అనంతవర్మన్ చోడగంగా. సో మనకి 12వ శతాబ్దంలో రీడెవలప్మెంట్ చేసినట్టు చరిత్రకారుల యొక్క పుస్తకాల్లో ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయవలసినటువంటి అంశాలు. వీటితో పాటు చందన యాత్ర అని కూడా సో ఇక్కడ ఒడిశాలోనే జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి అంటామండి. నిన్న ప్రారంభం అవటం జరిగిందండి. అంటే జనరల్గా ఇటీవల కాలంలో మనం కొన్ని ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే దీనికి సంబంధించండి సో ఏవైతే ఇలాంటి ఫెస్టివల్స్కి సంబంధించి చూసినట్లయితే ఆ ఫెస్టివల్ ఏ మంత్లో జరుపుతున్నారు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఓనం ఫెస్టివల్ మీ అందరికీ తెలిసిందేనండి, కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, ఏ దేవతను పూజిస్తారు ఆ ఫెస్టివల్లో అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా బిహు ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో చేస్తారు, అందరికీ తెలిసింది అస్సాం. బట్ బిహు ఫెస్టివల్ అనేది ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా జల్లికట్టు ఉత్సవాలు అని చెప్పేసి ఒక ఈవెంట్స్ అండి, ఏ రాష్ట్రంలో చేస్తారో మీ అందరికీ తెలిసిందే. బట్ ఏ పండగప్పుడు చేస్తారో అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కంబాలా పోటీస్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రథయాత్రకు సంబంధించిందండి. జనరల్గా జూన్ మంత్లో జరుగుతుంది రథయాత్ర. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకి జూన్ మంత్లో అండి, సో మనకి జూన్ మంత్లో ఏం జరుగుతుందండి, రథయాత్ర. సో మనకి ఈ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది అంటే సో మీ అందరికీ తెలిసిందే ఒడిశాలో జరుగుతుంది. సో ఇక్కడ మన రథయాత్రతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఓనం ఫెస్టివల్ అండి. సో మనకి ఓనం ఫెస్టివల్ కేరళలో జరుగుతుంది, మీ అందరికీ తెలిసింది. అయితే ఈ ఓనం ఫెస్టివల్ సో మనకి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మధ్యకాలంలో జరుగుతుందండి. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ సో ఆ నక్షత్రాన్ని బట్టి సో ఈ యొక్క ఓనం ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగానే వామన అవతారంలో సో మనకి విష్ణు గారు అంటారు చూసారండి. సో ఆది విష్ణు గారు, సో ఆయన యొక్క అవతారము వామన అవతారం. అంటే ఈ వామన అవతారమే ఆ దేవుణ్ణి పూజిస్తారండి ఆ టైంలో. సో బాగా గుర్తుంచుకోవాలి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబర్లో సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి బిహు ఫెస్టివల్ అండి. సో లాస్ట్ టైం మనకి ఈ యొక్క బిహు ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి, ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. అయితే బిహులో 3 రకాల బిహులు ఉన్నాయండి. సో మీ అందరికీ తెలిసిందే బిహులో 3 రకాల బిహులు ఉంటాయని చెప్పేసి, అస్సాంలో దీన్ని చేస్తారని చెప్పేసి సో మనకి రంగాలి బిహు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి రంగోలీ బిహు అని చెప్పేసి సో మనకి రంగాలి బిహు అని చెప్పేసి ఇది ఏప్రిల్లో సెలబ్రేట్ చేస్తారండి. సో అదేవిధంగా బిహులోనే కటీ బిహి అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి కటీ బిహు అని చెప్పేసి ఇది అక్టోబర్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. అదేవిధంగా మనము బొగాయ్ బిహు అని చెప్పేసి ఒకటి చెప్తామండి. ఇంకోటి వచ్చేసరికి ఏదైతే మనము బొగాయ్ సో మనకి బొగాలి అండి, బొగాలి బిహు అని చెప్పేసి సో దీన్ని జనవరిలో సెలబ్రేట్ చేస్తారండి. సో ఇవి బాగా గుర్తుండాలండి. బిహు అంటే అస్సాం అని మా అందరికీ తెలిసిందే. వాటిల్లో రంగాలి బిహు ఏప్రిల్లో సెలబ్రేట్ చేస్తారు, కటీ బిహు అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తారు, అదేవిధంగా బొగాలి బిహు వచ్చేసరికి జనవరిలో సెలబ్రేట్ చేస్తారు. సో ఓవరాల్గా మీకు తెలిసింది బిహునే. సో ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఓనం చూసినట్లయితే ఆగస్టు సెప్టెంబర్లో సెలబ్రేట్ చేస్తారు. వామన అవతారం అండి, సో విష్ణుమూర్తి ఆకారాన్ని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రథయాత్ర జూన్. సో రథయాత్ర సో ఈ యొక్క నందిఘోషకు ఎన్ని చక్రాలు ఉంటాయి అంటే 16 చక్రాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. సో 16 చక్రాలు ఉంటాయి. మీరు చూసినట్లయితే కోణార్క్ సన్ టెంపుల్కి సంబంధించి ఇంటర్పోల్ సమ్మిట్ అని చెప్పేసి మన భారతదేశంలో జరిగిందండి లాస్ట్ ఇయర్. సో దానికి సంబంధించిన సింబల్ని ఈ యొక్క కోణార్క్ సన్ టెంపుల్ యొక్క రథ చక్రాన్ని సింబల్గా వాడాలని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫెస్టివల్స్ అండి. సో దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జల్లికట్టు ఉత్సవాలు అని చెప్పేసి జల్లికట్టు
పోటీలు అని చెప్పేసి తమిళనాడులో జరుగుతాయండి. జనరల్గా పొంగల్ సంక్రాంతి ఆ టైంలో జరుగుతాయి, జనవరి ఆ మంత్లో జరుగుతాయి. అదేవిధంగా కంబాలా పోటీస్ అని చెప్పేసి మనకి కర్ణాటకలో జరుగుతాయండి. సో అవి కూడా అంతేనండి. సో జనరల్గా మనకి సెప్టెంబర్ ఆ టైంలో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి. సో మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలు కానివ్వండి, రొట్టెల పండుగ కానివ్వండి బాగా ఫేమస్ అండి. రొట్టెల పండుగ నెల్లూరులో బాగా జరుపుకుంటారు. సో బ్రహ్మోత్సవాలు తిరుపతిలో బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివండి. బతుకమ్మ ఫెస్టివల్ మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ అండి. బతుకమ్మ, బోనాలు ఇవన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా ఫేమస్ అండి. అంటే ఈ యొక్క అమర్నాథ్ యాత్ర లేదా చార్ధామ్ యాత్ర సో ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు, ఏ రాష్ట్రంలో దీన్ని కండక్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్, మీ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఎస్బీఐ ఎండి అపాయింటెడ్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసే వ్యక్తి ఒక అతన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒక ఆయన మహేష్ కుమార్ జైన్ అని చెప్పేసి ఆయన పదవీ కాలం నిన్నటితో అయిపోయిందండి. సో 2023 సో మనకి ఈ యొక్క జూన్ 20తో ఆయన యొక్క పదవీ కాలం అయిపోయింది. ఈ యొక్క మహేష్ కుమార్ జైన్ ప్లేస్లోనే మనకి కొత్తగా ఎండీకి సంబంధించి అంటే ఎస్బీఐకి ఎండీగా చేసిన వ్యక్తి అండి. సో మనకి అతను వచ్చేసరికి స్వామినాథన్ జానకి రామన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఇతను పదవీ కాలం సో మనకి స్టార్ట్ అవడం జరిగింది. సో మనకి స్వామినాథన్ జానకి రామన్ అనే వ్యక్తి సో మనకి ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా వచ్చున్నారు. సో ఎవరి ప్లేస్లో వచ్చారని అడుగుతారు. సో మహేష్ కుమార్ జైన్ ప్లేస్లో వచ్చున్నారు. సో ఇక్కడ మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈయన ఈ పదవిలో 3 ఇయర్స్ ఉంటారండి. 3 ఇయర్స్ ఉంటారు. ఒకసారి మనం చూద్దాము. సో ఫస్ట్ గవర్నర్ ఒక ఆయన ఉంటారు, మీ అందరికీ తెలిసిందే శక్తికాంత్ దాస్ అని చెప్పేసి మనకి శక్తికాంత్ దాస్ గారు అని చెప్పేసి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. సో దాంతోపాటుగా 4 డిప్యూటీ గవర్నర్స్ అని చెప్పేసి అన్నామండి. సో దాంట్లో మనం ఒక ఆయన చూసినట్లయితే సో మనకి ఎండి పాత్ర అని చెప్పేసి ఒక ఆయన ఉంటారండి. సో మనకి ఎండి పాత్ర అంటే మైకేల్ డెబ్రాత్ పాత్ర అని చెప్పేసి అంటామండి. ఎండి పాత్ర. సో ఇతను ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చేసి ఎం రాజేశ్వరరావు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారండి. సో మనకి రాజేశ్వరరావు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఇంకొక ఆయన రవిశంకర్ అని చెప్పేసి సో మనకి టి రవిశంకర్ అండి. రవి కాదండి, రవిశంకర్. సో ఇంకొక ఆయన వచ్చేసరికి మహేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఉండాలండి. సో ఈ మహేష్ కుమార్ జైన్ ప్లేస్లోనే జానకి రామన్ అనే వ్యక్తి వచ్చారండి. సో మనకి జానకి రామన్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఈ 4 పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో జనరల్గా వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఇయర్స్ మాత్రమే. గుర్తుంచుకోండి, గవర్నర్ అయినా డిప్యూటీ గవర్నర్స్ అయినా సరే వీళ్ళ యొక్క పదవీ కాలం 3 ఇయర్స్ మాత్రమే. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్ట ప్రకారం అయితే ఒక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు 5 ఇయర్స్ అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లోనేమో 3 ఇయర్స్ అని ఉంటుంది. మామూలుగా అయితే 3 ఇయర్స్ ఏనండి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్టం అండి 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అందువల్లే ఎవరైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ శక్తికాంత్ దాస్ గారు ఉన్నారో ఆయన యొక్క టెన్యూర్ అయిపోయిందండి. బట్ ఆయన యొక్క టెన్యూర్ని ఇంకో పొడిగించడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఆయన గవర్నర్గా చేస్తూ ఉన్నారు. సో మామూలుగా అయితే 3 ఇయర్సే ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్ను ఎవరు రికమెండ్ చేస్తారు అంటే పిఎం అండి. సో ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారని గుర్తుంచుకోండి. వీళ్ళ యొక్క మ్యాక్సిమం వయసు ఎంత అంటే 60 ఇయర్స్ ఏనండి. 60 సంవత్సరాలు అంటే వాళ్ళు పదవిలో ఉండకాడికి 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. వాళ్ళ యొక్క వయసు 60 సంవత్సరాలు మాత్రమే. సో 61 సంవత్సరం వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్గా కానీ డిప్యూటీ గవర్నర్గా కానీ నియమించవచ్చు అంటే నియమించకూడదు. ఎందుకంటే గరిష్ట వయసు 60 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళు మ్యాక్సిమం 3 ఇయర్స్ మాత్రమే అంటారు. ఒక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా ఆర్బీఐ యాక్ట్ 1934లో వచ్చిందని. సో ఆర్బీఐ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 1935 ఏప్రిల్ నుంచి 1 నుంచి అని. ఏ కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే జాన్ హిల్టన్ కమిటీ ప్రకారం అని చెప్పేసి. సో ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు అంటే 1949 జనవరి 1 నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది 5 కోట్లతో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంది. స్టార్టింగ్లో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. స్టార్టింగ్లో దీన్ని కోల్కతాలో ఉండేది. కోల్కతా నుంచి ముంబైకి 1937లో మనకి మూవ్ చేశారు, షిఫ్ట్ చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా భారతదేశంలో బ్యాంకింగ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనము ఏదైతే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్ అని చెప్పేసి అంటామండి. బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
పంజాబ్లో వర్సిటీలకు కులపతి ఇక ముఖ్యమంత్రి. ఏవైతే మనకి యూనివర్సిటీస్ ఉంటాయో ఆ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఆ రాష్ట్ర గవర్నర్ ఉంటారండి. అయితే ఇక్కడ కొంత వివాదాస్పదంగా జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, తమిళనాడులో అదే ఇష్యూ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అదే ఇష్యూ, సో అదేవిధంగా పంజాబ్లో అదే ఇష్యూ అండి. సో అందువల్ల ఆయా రాష్ట్రాలు ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో ఆ యూనివర్సిటీకి ఛాన్సలర్గా సో మనకి గవర్నర్లు ఉంటారండి సాధారణంగా. అయితే ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఒక చట్టం తీసుకురావడం జరిగింది, అసెంబ్లీ వాళ్ళు. ఎప్పటి నుంచి యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పి చట్టం తీసుకురావడం జరిగింది. సో ప్రీవియస్లో అంటే లాస్ట్ ఇయర్లో మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ కూడా ఇదే గొడవ అండి. అంటే ఏమైనా బిల్లు పంపితే సో ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క వైస్ ఛాన్సలర్ని నియమించేటప్పుడు కొంత రాజకీయంగా కొంత దుమారం లేగుతూ ఉందండి. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి పంజాబ్ సీఎం ఎవరైతే ఉన్నారో భగవంత్ మాన్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా గవర్నర్ల స్థానంలో సీఎంలో ఉంటారని చెప్పి చెప్తున్నారు. అంతకుముందు ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్ శాసనసభ కూడా గత ఏడాదే సో ఇదే నిర్ణయాన్ని తీసుకుందని చెప్పేసి భగవంత్ మాన్ గారు చెప్తున్నారండి. సో మీ అందరికీ తెలిసిందే, పంజాబ్ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఆమ్ ఆద్మీ అనగానే 2012లో స్థాపించారు. ఇటీవల కాలంలో దానికి జాతీయ హోదా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇటీవల కాలంలో సో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సో మనకి గవర్నర్గా అంటే మనకి ఈ యొక్క యూనివర్సిటీలకి ఛాన్సలర్గా ఉండాలి, సో మనకి ఛాన్సలర్ని గవర్నర్లు కాదు సీఎంఏ ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పేసి అని అంటే దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అండ్ మనకి పంజాబ్ అండి. సో మనకి తమిళనాడు కూడా ఆ ప్రపోజల్లో ఉందండి, తమిళనాడు కూడా ఆ ప్రపోజల్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కొంచెం రాజకీయంగా దుమారంగా రేపుతూ ఉన్నాయండి. ఇలాంటివి ఇష్యూస్ మనము కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అంశాలు. సో అదేవిధంగా ఇటీవల కాలంలో పంజాబ్లో మనము రైట్ టు వాక్ అని చెప్పేసి సో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారండి. రైట్ టు వాక్ అనే ఒక చట్టం కూడా అండి. అంటే మనకి ఏదైతే మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కొన్ని రాష్ట్రాల్లో పాదాచారుల కోసం అంటే జీబ్రా క్రాసింగ్ అంటారు చూసారండి. సో మనం రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు అయితే జీబ్రా క్రాసింగ్లు పెట్టట్లేదండి, ఉండడం లేదు అసలు. సో సైక్లిస్టులు కానివ్వండి చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా రైట్ టు వాక్ సో అక్కడ రోడ్ల మీద ఒక జీబ్రా క్రాసింగ్లో వెళ్ళి నడవడం మన హక్కు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ పంజాబ్. సో మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఎక్కడ గుర్తుంచుకోండి. సో దీనికి ఛాన్సలర్గా ఆ రాష్ట్ర సీఎంఏ ఉంటారని చెప్పేసి కూడా సో ఇటీవల కాలంలో ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ కమింగ్ అప్ ఇన్ బీహార్. ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరం అండి, ఒక టెంపుల్, ఒక రామ మందిరం అని చెప్పేసి అంటాము. దీన్ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారంటే దట్ ఈస్ బీహార్ అండి, బీహార్. సో ఏంటి అంటే దీనికి సంబంధించి ప్రపంచంలోనేనండి, దేశంలో కాదు ప్రపంచంలోనే సో ఎత్తైనది అతి పెద్దది మనకి రామాయణ టెంపుల్ అని చెప్పేసి ఒక మందిరంలాగా ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు. సో దీనికి నిన్న భూమి పూజ చేయడం జరిగిందండి, ప్రపంచంలోనే అతి పెద్దది. అందువల్ల బీహార్ వార్తల్లోకి వచ్చింది. 2025 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో ఆ యొక్క ఆలయ బోర్డు సభ్యులు చెప్తా ఉన్నారు. సో దీనికి దగ్గరగా 500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కూడా ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల మనం సింపుల్గా ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ టెంపుల్ ఏ రాష్ట్రంలో బిల్డ్ చేయబోతున్నారు అంటే దట్ ఈస్ బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ టెంపుల్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా బిల్డ్ చేస్తుంటే అది ఏ రాష్ట్రంలో చేస్తున్నారు అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో వీటితో పాటుగా ఇక్కడ మనము ఈ యొక్క ఆలయాన్ని ఎవరు నిర్మించబోతున్నారు అంటే ఈ యొక్క కాంట్రాక్ట్ని ఎవరు తీసుకున్నారు అంటే సో మనకి సన్టెక్ ఇన్ఫ్రా లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు నిర్మిస్తున్నారండి దీన్ని. సో మొత్తము 270 అడుగుల ఎత్తులో 125 ఎకరాల్లో దీన్ని స్థాపిస్తున్నారండి. చూడండి ఎంత పెద్దదో. సో మనకి 270 అడుగుల ఎత్తుతో 125 ఎకరాల్లో దీన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసరికి ఖైదావలియా గ్రామం అండి, అంటే మనకి బీహార్లో చంపారణ్ అనే ఒక జిల్లాలో సో మనకి ఖైదావలియా అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో నిర్మిస్తున్నారండి. సో మనము ఉత్తరప్రదేశ్ అయోధ్యలో సో మనకి రామాలయం అయోధ్య టెంపుల్ అని చెప్పేసి అంటామండి, అది వేరు, అది ఓకే. అది ఆ యొక్క శిలల్ని నేపాల్ నుంచి సో మనకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి మన వార్తల్లో చూస్తూ ఉన్నామండి. సో మొన్న కూడాను సో దానికి సంబంధించిన న్యూస్ రావడం జరిగిందండి. సో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పేసి ఈ యొక్క అయోధ్య నిర్మాణం అంటే రాముడి యొక్క విగ్రహాలను చెక్కడానికి మనం నేపాల్ నుంచి ఆ శిలలను తెప్పిస్తున్నామని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. అది అయోధ్య టెంపుల్ అండి, సరికి రామాయణ టెంపుల్. సో ఇది ఒక మందిరం అండి. సో ఇది బీహార్లో ఉంటుంది. సో ప్రపంచంలోనే అతి పెద్దది ఇదే అని చెప్పేసి గుర్తుంచుకోండి. జనరల్గా ఇక్కడ మన కంబోడియాకి సంబంధించి
కంబోడియా కంట్రీ దీని మీద కొంత ఇబ్బంది, అంటే కొంచెం ఈ ఏదైతే ఈ యొక్క నమూనా ఉంటుందో ఇది ఆంగకోర్ వ్యాట్ అని చెప్పేసి అక్కడ ఆ దేవాలయాన్ని పోలి ఇలాంటి కడుతున్నారని చెప్పేసి కొంత వివాదాస్పదం ఉండటం వల్ల ఇన్నాళ్ళు కొంచెం డిలే అయిందండి. సో ఇప్పుడు మనకి కంబోడియా మనకి ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ఆ సమస్య అంతా తీరిపోయింది. సో అందువల్ల దీన్ని నిర్మిస్తున్నారని పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్కడా అని అడుగుతారు, బీహార్. సో బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్ళిన జలాంతర్గామి గల్లంత్ అండి. సో మీ అందరికీ తెలిసిందండి, టైటానిక్ అని చెప్పేసి మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో 1912వ సంవత్సరంలో మునిగిపోవడం జరిగిందండి. దగ్గరగా 3000 మంది చనిపోయారు. సో వాటి యొక్క శిథిలాలు అనేవి సముద్ర గర్భంలో అలానే ఉన్నాయి, అట్లాంటిక్ ఓషన్లో అలానే ఉన్నాయి. సో వాటిని ఏదైతే మనకి పర్యాటక నిమిత్తం అంటే వాటిని చూడడానికి సముద్రం గర్భంలోకి కిందకి వెళ్ళి సో కొంతమంది చూసి రావడం జరిగిందండి, కొంతమంది ప్రీవియస్. బట్ ఇప్పుడు మన రీసెంట్గా మనకి ఏదైతే మనకి ఓషన్ గేట్ అనే సంస్థ సో యొక్క ఏవైతే మనకి ఇక్కడ మీ పిక్లో చూస్తున్నట్లు ఇది ఒక సబ్మెరైన్ లాంటిదండి. సో ఇది ఒక మాట సబ్మెరైన్ లాంటిది. సో ఈ యొక్క మినీ జలంతర్గామి అంటారండి. దీని పేరే టైటాన్ అండి. దీని పేరు ఏంటి అంటే టైటాన్. సో దీని పేరు టైటాన్. సో ఈ టైటాన్లో ఎవరైతే ఆ యొక్క టైటానిక్ ఉన్న మునిగిపోయినటువంటి ఆ యొక్క డెబ్రిస్ అవన్నీ చూడడానికి సో ఇది ఒక పర్యాటకంగా ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే దీంట్లోకి వెళ్ళి చూసి వస్తారు. అయితే నిన్న ఒక ఏదైతే మనకి యూఏఈకి సంబంధించి సో కొంతమంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ధనవంతులు దాంట్లో ఉన్నారని సో మధ్యలో ఇది మిస్ అయిందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదువుకోవాలి అంటే దీని పేరేంటి అని అడుగుతారండి. సో ఏదైతే దీని పేరు టైటాన్ అని చెప్పేసి అంటాము, ఇది ఒక జలంతర్గామి. సో దీనిలో అంటే సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ టైటాన్ మునిగిన ప్రాంతాన్ని చూసి వస్తారు. దీనికి గాను టికెట్ ధర 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందండి ఏదైతే మనకి ఓషన్ గేట్ అనే సంస్థ. 8 రోజుల పాటు సాహసయాత్రలో అంటే 8 రోజులు ఆ పర్యటన సాగుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే 2 కోట్లు సో దీన్ని టికెట్గా అంటే ఫెయిర్గా దీన్ని వసూలు చేస్తామన్నారు. అయితే ఇది తప్పిపోవడం జరిగిందండి. అంటే మనకి ఆ రాడార్ సిగ్నల్స్ అనేవి డిస్కనెక్ట్ అయింది. సో దీని ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే దాని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అదేవిధంగా ఈ జలంతర్గామి ఏంటంటే టైటాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనము టైటాన్ ఎప్పుడు మునిగిపోయింది? 1912లో మునిగిపోయిందండి. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం బాగా ఒక వ్యక్తి పేరు మనం బాగా గుర్తుంచుకోవాలండి. దీంట్లో ఏదైతే ఈ యొక్క పర్యాటకులు ఉన్నారో దీంట్లో మనకి హమీష్ హర్డింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి హమీష్ హర్డింగ్ అని చెప్పేసి ఇతను యూకే కంట్రీకి సంబంధించిన ఒక బిలియనియర్ అండి. బట్ సెటిల్డ్ ఇన్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సెటిల్డ్ అయి ఉన్నారు. అయితే ఇతను ఆచూకీ కూడా గల్లంతైంది. ఏంటి సార్ ఇతను అంటే చాలామంది ఉన్నారండి, ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన బిలియనర్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఇతని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సో ఏదైతే మనం నమీబియా నుంచి 8 చీతాస్ని తీసుకొచ్చాం కదా మన భారతదేశానికి, సో అలా తీసుకురావడంలో భారతదేశానికి ఇతను సహకారం అందించాడు అని చెప్పేసి న్యూస్లో ఉన్నాడండి. అందువల్ల ఇతని పేరు మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనండి, రైట్. ఖచ్చితంగా ఇతని పేరు మనం గుర్తుంచుకోవాలి, హమీష్ హర్డింగ్ అని చెప్పేసి అంటాము. ఆ యొక్క జలంతర్గామి పేరు గుర్తుంచుకోండి. ప్రజెంట్ సర్చింగ్లో ఉంది ఏమైందా అని చెప్పేసి, టైటాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి హ్యూరాన్ ఇండియా 2022 బూర్గుండి ప్రైవేట్ హ్యూరాన్ ఇండియా 500 లిస్ట్ అని చెప్పేసి సో మనకి 2022 బుర్గండి ప్రైవేట్ హ్యూరాన్ ఇండియా 500 లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అనేది విడుదలవటం జరిగిందండి. సో మన దేశంలో అత్యంత ఏదైతే మనకి బ్రాండ్ వాల్యూ కలిగినటువంటి కంపెనీస్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్ అనేది మనకి రిలయన్స్కి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత HDFC బ్యాంక్ ఉంది. ఆ తర్వాత ICICI బ్యాంక్ ఉందండి. టాప్ 3 గుర్తుంచుకొని సరిపోతుంది. ఈ లిస్టు ప్రకారము టాప్ 3లో ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ రిలయన్స్, తర్వాత TCS, తర్వాత HDFC, ఆ 3 గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ICICI బ్యాంక్ కూడా ఉందండి. సో ఈ టాప్ 3 గుర్తుంచుకోండి. ఏదైతే మనకి 16.4 లక్షల కోట్ల విలువతో రిలయన్స్ అగ్రస్థానంలోను, 11.8 లక్షల కోట్లతో TCS, 9.4 లక్షల కోట్లతో HDFC బ్యాంకు తర్వాత స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు అకార్డింగ్ టు ద హ్యూరాన్ రిపోర్ట్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. లాలాజలంతో గర్భ నిర్ధారణ పరీక్ష అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే గర్భ నిర్ధారణని మనం జనరల్గా మనకి బ్లడ్ శాంపిల్ ద్వారా కానివ్వండి, యూరిన్ శాంపిల్ ద్వారా కానీ సో మనం టెస్ట్ చేస్తే
సో గర్భం దాల్చిందా లేదా ఆ ఉమెన్ అని చెప్పేసి రిపోర్ట్ చెప్తాయి. బట్ ఇప్పుడు ఏంటంటే లాలాజలంతో కూడా ఆ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక పరికరాన్ని కొనుక్కోవడం జరిగిందండి ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్తలు. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఏదైతే కల్తీ పాలన గుర్తించడం కోసం ఐఐటి వాళ్ళు ఒక పరికరాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఆ యొక్క పరికరాన్ని తీసుకొచ్చారండి. అంటే జస్ట్ 90 సెకండ్స్లోనే అండి, సెకండ్స్లోనే వాళ్ళు కల్తీవా కాదా అని చెప్పేసి గుర్తించవచ్చు. అలాంటివి ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ చేసుకొని చదువుకోవాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి కిట్ అందుబాటులోకి వచ్చిందని, ప్రజెంట్ యూకే, ఐర్లాండ్ దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉందని చెప్పేసి చెప్తున్నారండి. అంటే బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో అందుబాటులో ఉంది. సో ఫ్యూచర్లో అన్ని కంట్రీస్కి మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ దేశానికి చెందిన సో మనకి ఏదైతే మనకి సలీగ్నోస్టిక్ అనే ఒక పరిశోధన సంస్థ ఈ కిట్టును రూపొందించిందండి. సో ఇది బాగా గుర్తుంచుకోండి, సలీగ్నోస్టిక్ అనే ఒక సంస్థ ఏదైతే లాలాజలంతో గర్భ నిర్ధారణ చేయొచ్చు. అంటే జనరల్గా దాంట్లో ఒక చిన్న స్టిక్ ఉంటుందండి. ఈ స్టిక్ జస్ట్ మనము జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెట్టుకుంటాం కదండి నాలుగు కింద. సో అలా ఆ స్టిక్ని పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ అలా ఉంచి తీసి ఆ కిట్లోని ఇంకొకటి ఉంటుందండి, ఒక చిన్న డబ్బాలో ఉంటుంది. ఆ డబ్బాలో వేసి ఒక 10 మినిట్స్ ఆగాలండి. ఆగిన తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది, అంటే మనకి ప్రెగ్నెన్సీ అయ్యారా లేదా అని చెప్పి. ఆ పరికరాన్ని ఇటీవల కాలంలో తీసుకొచ్చింది ఈ లాలాజలంతోనే ఈ యొక్క గర్భ నిర్ధారణ పరీక్షలను తీసుకొచ్చినటువంటి ఏ దేశం దీన్ని గుర్తించిందని అడుగుతాడు, దట్ ఈజ్ ఇజ్రాయెల్. పర్టికులర్గా సంస్థను అడిగితే సలీగ్నోస్టిక్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ mRNA వ్యాక్సిన్ అగైన్స్ ద ఒమిక్రాన్ అప్రూవ్డ్. సో ఏదైతే మనకుందో జమ్కోవాక్ ఓఎం అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ని సో మనకి వీళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో మనకి ఎవరైతే మనకి పూణే బేస్డ్ జెన్నోవా బయోఫార్మాస్యూటికల్ వాళ్ళు మనకి జమ్కోవాక్ ఓఎం అనే ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. మీ అందరూ తెలిసిందే కోవిడ్-19లో ఒక వేరియంటే ఒమిక్రాన్ అండి. ఈ ఒమిక్రాన్కి విరుగుడికి ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు. సో ఎవరు సార్ కనుగొందంటే పూణే బేస్డ్ సో మనకి జెన్నోవా బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ వాళ్ళు కనుక్కున్నారు. అయితే దీనికి డీజీసీ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందండి. ఓకే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. సో ఇంకా మార్కెట్లోకి రాలేదు, పర్మిషన్ ఇచ్చింది. దాని పేరేంటి అని అడుగుతారు. సో జమ్కోవాక్ ఓఎం అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం చూస్తే కోవాక్సిన్ ఒకటి, ఇన్కోవాక్ ఒకటి. సో ఇది భారత బయోటెక్ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ అండి. కోవిషీల్డ్ అయితే సీరం ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలిసిందేనండి. అదేవిధంగా సర్వీవ్యాక్ అని చెప్పేసి అంటే ఏదైతే మనకి గర్భాశయ క్యాన్సర్ని గుర్తించడానికి ఎవరు అంటే అది కూడా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళే. అంటే ఇలాంటి వ్యాక్సిన్లు కానివ్వండి, సో ఏ కంపెనీ తయారు చేసి అది ఏ కంపెనీ తయారు చేసిందో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇక్కడ మనకి ఏదే మనకి జమ్కోవాక్ అని చెప్పేసి ఓఎం, దీన్ని ఎవరు అంటే సో మనకి పూణే బేస్డ్ జెన్నోవా బయోఫార్మా లిమిటెడ్ వాళ్ళు కనుక్కున్నారని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. NABFID expects loan disbursement to reach 16,000 crores in financial year 24. అంటే 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో 60,000 కోట్లను మేము లోన్స్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి NABFID చెప్పడం జరిగిందండి. సో ఇది మనం కరెంట్ ఎకానమీకి లింక్ పెట్టుకొని చదువుకోవాలండి. ఇలాంటివి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి జనరల్గా మనము సైన్స్ అండ్ టెక్నాలజీని లింక్ చేసుకొని చదువుకోవచ్చు. ఇలాంటి వ్యాక్సిన్ కానీ ఇలాంటి ఏమన్నా వస్తే సో ఇది మనం చూస్తే ఏదైతే మనం కరెంట్ ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోవాలి. మీరు పేరు వినే ఉంటారండి. సో మనము నాబార్డ్ అనుకుంటారేమో, నాబార్డ్ కాదు, NABFID అని చెప్పేసి దీన్ని 2021లో దీన్ని యాక్ట్ రావడం జరిగిందండి. 2021లో దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఇదేంటో తెలుసుకోవాలి ఫస్ట్. అసలు NABFID ఏం చేస్తుంది, అసలు ఇదేంటో తెలిస్తే ఇది ఏంటి అనేది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చింది, దాని హెడ్ ఎవరు అనేది మనం తర్వాత చదువుకోవచ్చు. అంటే ఏంటి సార్ ఇదంటే సింపుల్గా మీరు గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఏజెన్సీ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. అంటే సో మీరు నాబార్డ్ పేరు విన్నారు, IDBI పేరు విన్నారు, ఎగ్జిమ్ బ్యాంక్ పేరు విన్నారు. సో ఇలాంటివి ఇవి ఏంటివి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెడుతున్నటువంటి సంస్థలు. సేమ్ ఇది కూడా అంతే. సో ఇది వచ్చేసరికి ఒక మల్టీలేటరల్ ఏజెన్సీ అండి. అంటే మనకి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలకి, ఆర్గనైజేషన్లకి డబ్బులు ప్రొవైడ్ చేస్తుంది, అమౌంట్ ఇస్తుంది రుణాల రూపంలో. అయితే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా చదువుకోవాలి.
సో ఇది ఇక్కడ ఇంకొంచెం సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి ఇది ప్రజల దగ్గర నుంచి ఎటువంటి డిపాజిట్లు స్వీకరించదు. అంటే ప్రజల దగ్గర నుంచి లోన్ల రూపంలో అంటే మనకి డిపాజిట్ రూపంలో తీసుకొని మళ్ళీ వాటికి వేరే కంపెనీస్కి ఇవ్వడం ఇలా చేయవండి. సో ఇది ఎక్కడి నుంచి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే సో లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి, కమర్షియల్ బ్యాంక్ నుంచి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏడీబీ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఇలాంటి బ్యాంక్స్ నుంచి ఈ రుణాలు తీసుకొని ఆ రుణాలు తీసుకొని మళ్ళీ ఏవైతే కొన్ని ఏజెన్సీకి కానివ్వండి, ఆర్గనైజేషన్లు కానివ్వండి, ఇలాంటి వాటికి మళ్ళీ ఆ రుణాలని వడ్డీకి ఇస్తుందండి. ఇది చేసే పని. అంటే భారతదేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంటే డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇక్కడ మనం చూస్తే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని దీని ఫుల్ ఫామ్. దీని యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2021లో రావడం జరిగిందండి. సో ఏం చేస్తుంది ఇది ఇప్పుడే చెప్పామండి. ఇట్ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజ్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. వెరీ ఇంపార్టెంట్ అండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో అడిగిన సందర్భం ఉందండి ఈ బిట్టు. సో అకార్డింగ్ టు ద ఎన్ఏబిఎఫ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం, అంటే ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందండి దీనికి. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము ఏదైతే ఎన్ఏబిఎఫ్ఐడి అనేది ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఆల్ ఇండియన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ని రెగ్యులేట్ చేయొచ్చు, సూపర్వైజ్ చేయొచ్చు, ఆ పవర్ ఉంది. ఏ యాక్ట్ ప్రకారము? ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము. గుర్తుంచుకోవాలి. అంటే మనం అనుకుంటాం ఆర్బీఐ యాక్ట్ దీనికి సంబంధం ఏంటో అనుకుంటాం. నో, అదే పాయింట్ ఇక్కడ. సో ఆర్బీఐ యాక్ట్ ప్రకారమే సో భారతదేశంలో ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద వీటికి అధికారం ఉంటుంది. అంటే ఏంటి సార్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే? లైక్ ఐడిబిఐ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా ఎగ్జిమ్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా నాబార్డ్ కానివ్వండి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానివ్వండి, ఇలా కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. వీటి మీద కూడా సూపర్వైజ్ చేయొచ్చు, అధికారం ఉంది అని చెప్పేసి ఆర్బీఐ ఇటీవల కాలంలో దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఎండి అండ్ సిగా ఎవరున్నారు ప్రజెంట్ అంటే సో మనకి రాజ్ కిరణ్ రాజ్ అని చెప్పేసి ఇతనేనండి. సో మనకి రాజ్ కిరణ్ రాజ్ అనే వ్యక్తి ఉండటం జరిగిందండి. సో మొత్తం దీని యొక్క పెయిడప్ క్యాపిటల్ 1,00,000 కోట్లు అండి. అంటే ఆ 1,00,000 కోట్లలో ఇప్పటి వరకు ఈ ఫినాన్షియల్ ఇయర్లో మేము 60,000 కోట్లు రుణాల రూపంలో ఇస్తాము ఈ ఫినాన్షియల్ ఇయర్ కల్లా అని చెప్పేసి అన్నారు. ఈ ఫిగర్ కూడా మనం గుర్తుంచుకోవాలి. 60,000 కోట్లు ఇస్తాము అని చెప్పేసి అనటం జరిగిందండి. సో 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో. సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకొని సరిపోతుంది. ఇలాంటివన్నీ మనం ఎకానమీతో లింక్ చేసుకోవాలండి. అంటే నాబార్డ్స్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా కానివ్వండి, ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. అలాంటివి ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా కానివ్వండి, ఇలాంటివి ఏమైనా అమౌంట్ ఎంత కేటాయించినా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవన్నీ మనం కరెంట్ ఎకానమీలో కవర్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే వరల్డ్ డాల్ డే అంటే ప్రపంచ బొమ్మల దినోత్సవమును ఏటా ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి ప్రపంచ బొమ్మల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? సో మనకి జూన్ 2nd సాటర్డే సెలబ్రేట్ చేసుకుంటామండి. సో మనకి జూన్ 2nd సాటర్డే అండి. 2nd సాటర్డే అంటే 2వ శనివారం అంటారు చూసారండి. సో మనకి 2వ శనివారం జూన్ అండి. సో జూన్ 2వ శనివారం సెలబ్రేట్ చేసుకుంటారనే పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి. రైట్. వరల్డ్ డాల్ డే బొమ్మల దినోత్సవం. సో ఇవ్వండి ఈరోజున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు జాగ్రత్తగా వీడియోస్తో పాటుగా నోట్స్ రాసుకొని ఏవైతే మనం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.